సీమోను పేతురు నువ్వు సజీవుడకు దేవుడి కుమారుడైన క్రీస్తు అని చెప్పాను. అర్థం చేసుకోండి. క్రీస్తు వస్తున్నాం వెళ్తున్నాం కాదు. దేవుడు ఏమై ఉన్నాడో తెలియదు. దేవుడు ఏమై ఉన్నాడో తెలియదు. పేతురు విద్య లేని పేతురు ఇచ్చాడంటే చెప్తాడు, నువ్వు సజీవుడైన దేవుడి కుమారుడైన క్రీస్తు అన్నాడు. ఎవరి కుమారుడైనా? సజీవుడైన దేవుని కుమారుడు. సజీవుడైన దేవుడి కుమారుడైన క్రీస్తు అని చెప్పి, దేవుడి కుమారుడైన క్రీస్తు అంటే నువ్వు అభిషేకుడు. ఆమేన్ అని చెప్పాడు. అదేనా తెలుసుకున్నాడు. విద్య లేని బ్రాహ్మణ వేశాడు, తెలుసుకున్నాడు. అందుకే సీమోను బర్యోనా నువ్వు ధన్యుడు, పరలోకమందు నా తండ్రి ఈ సంగతి బయలుపరిస్తే కానీ నరుడు నీకు బయలుపరచలేదు. మరియు నీవు పేతురు, ఈ బండ మీద నా సంఘమును కట్టును. బండ మీద సంఘాన్ని కట్టదు. బండ మీద సంఘం కట్టబట్టే బండ అంటే వేసుకోవాలి. ఆమేన్. దాని మీద నా సంఘాన్ని కట్టుదు. క్రీస్తుని గురించి ఏమి తెలియకపోతే సంఘం కట్టాలి. కానీ వాక్యం తెలుసు, వాక్యం మనం చెప్పగలుగుతాం, పాట పాడగలుగుతాం, ప్రార్థన చేయగలుగుతాం. కానీ క్రీస్తుని గురించి మనకు తెలియదు. క్రీస్తుని గురించి మనకి తెలియదు. నువ్వు సజీవుడైన దేవుడి కుమారుడైన క్రీస్తు అంటే అభిషేకుడు అని కానీ వారు యోనా అంటూ మెచ్చుకుంటున్నాడు. శబాష్ అన్నట్టుగా మెచ్చుకుంటున్నాడు. నీవు ధన్యుడు, క్రీస్తు ఎవరై ఉన్నారో తెలుసుకోవడమే ధన్యత. ఎవరై ఉన్నారు మనం ఒక మాట చెప్పాలంటే, నేను మిమ్మల్ని విడువను ఎడబాయి ఇదిగో యువ సమాధాన సదాకాలం ఆమేన్. బుద్ధి మీద వచ్చేవాళ్ళని సంగన ఎత్తుకుంటారు. ఆమేన్. మూడుకున్న అత్యంత మిమ్మల్ని చెప్పి ఉన్నాను. ఆమేన్ ఆమేన్ అని నమ్మాలి. యేసు క్రీస్తు నిన్న నేడు నిరంతరము ఒకటే రీతి ఉన్నాడు.